మార్క్ శంకర్ కోలుకోవడంతో సింగపూర్ నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారు పవన్ కళ్యాణ్. ఆయనతో పాటు సతీమణి కూడా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు ఈ నెల 9వ తేదీన సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. మంటల వల్ల వచ్చిన పొగ మార్క్ ఊపిరితిత్తులకు చేరటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే సింగపూర్లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు మెరుగైన వైద్యం అందించారు. ఆ తర్వాత శనివారం రోజు కోలుకున్న మార్క్ శంకర్ ను పవన్ కళ్యాణ్ దంపతులు హైదరాబాద్ కు తీసుకువచ్చారు. పవన్ దంపతులు మార్క్ శంకర్ ను హైదరాబాద్ తీసుకువచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీడియాలో డిప్యూటీ సీఎం స్వయాన తన కొడుకు మార్క్ శంకర్ ను భుజాన ఎత్తుకుని వచ్చారు. మార్క్ శంకర్ కోరుకోవడాన్ని చిరంజీవి సైతం ఇటీవలే పోస్ట్ పెట్టారు. మార్క్ శంకర్ కోలుకోవడంతో సింగపూర్ నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారు పవన్ కళ్యాణ్. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా వచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు ఈ నెల 9వ తేదీన సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురయ్యారు. మరి ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. మంటల వల్ల వచ్చిన పొగ మార్క్ ఊపిరితిత్తులకు చేరడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో సింగపూర్లోనే ఆసుపత్రిలో మార్క్ ను మెరుగైన వైద్యం అందించారు. అయితే ఆ తర్వాత శనివారం రోజు కోలుకున్న మార్క్ శంకర్ ను పవన్ కళ్యాణ్ దంపతులు హైదరాబాద్ కు తీసుకువచ్చారు. పవన్ దంపతులు మార్క్ శంకర్ ను హైదరాబాద్ తీసుకువచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో డిప్యూటీ సీఎం స్వయాన తన కొడుకు మార్క్ శంకర్ ను భుజాన ఎత్తుకుని వచ్చారు. మార్క్ శంకర్ కోలుకున్నాడని చిరంజీవి సైతం ఇటీవలే పోస్ట్ పెట్టాడు.